క్రైమ్ సినిమాను తలపిస్తోన్న మేడ్చల్ మర్డర్ కేసుపై డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. 48 అవర్స్లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మేడ్చల్ పోలీసు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు, టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు, సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సిపి సార్ కూడా వీళ్ళ రివార్డ్స్ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. వీళ్ళు 5 మంది మీద ఏం లేదు, వీళ్ళంతా కొంచెం ఇలా బీటెక్ స్టూడెంట్ ఉన్నారు, వేరే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ కూడా ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్నారు, ప్రైవేట్ జాబ్స్. మృతుడికే నేర చరిత్ర ఉన్నది. అంటే ఇంట్లో రెగ్యులర్ జరుగుతున్నాయి, తాగటము, అరవటము, వీళ్ళు కౌన్సిలింగ్ చేయటము ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అతను బాగా హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. వీళ్ళు కూడా ఇక తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. అంటే 1-2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు, మన కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక వాళ్ళ అంతకీ ఇది కానప్పుడు కేసులు పెడతాం మనం. ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అంత వాళ్ళు ఓన్లీ బ్రదరు, కజిన్ బ్రదర్స్, రిలేటివ్సే. అందరు కూడా వాళ్ళ రిలేషనే. ఇలా మన గుగ్లోతు రాకేష్, గుగ్లోతు లక్ష్మణ్ ఓన్ బ్రదరు, కజిన్ బ్రదర్. మిగతా వాళ్ళు వాళ్ళకి సహకరించిన వాళ్ళు. అంటే ఇదంతా మనం ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. మోటివ్ ఏంటి అంటే హెరాస్మెంట్ తట్టుకోలేక అతన్ని ఎలిమినేట్ చేయాలనేది ప్లాన్. ఆ ప్లాన్లో ఇంట్లోనే ప్రయత్నం చేశారు. అతను ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో బయటకు వచ్చాడు. అయినా కూడా వీళ్ళు ఎట్లయినా సరే అతన్ని చంపేయాలనుకుని చంపేశారు. అంటే మనము ఇవాళ మార్నింగే వాళ్ళని అదుపులో తీసుకున్నాం కదా, విత్ ఇన్ 2 hours అయింది మనం తీసుకొని. ఇంకా పూర్తిగా కూడా మనము డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. వీళ్ళని తీసుకొని తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఏమైనా ఉంటే కూడా చెప్తాం. ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళకి షేర్ ఇస్తాను చెప్పడానికి సహకరించాలి అంటూ కూడా అడిగారు అని అంటున్నారు. కరెక్టేనా? ఇంకా మనం అన్న ఇప్పుడు చాలా రూమర్స్ వస్తుంటాయి, అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయలేము. మోటివ్ మీకు చెప్పడం జరిగింది, నేరస్తుల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత నిజంగా మీరు అన్న యాంగిల్ ఉంటే అది కూడా మనం వెరిఫై చేస్తాము. అట్లాంటివి ఉంటే కూడా ఆ సెక్షన్స్ యాడ్ చేస్తాం. అంటే వీళ్ళకి ఏం చెప్పి తీసుకొచ్చారు? ఇప్పుడు మాకు ఇనిషియల్గా విత్ ఇన్ 2 hours మనకున్న సమాచారం మేము ముందు పెట్టాము. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.